మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు నవీన్, డాక్యుమెంట్ రైటర్, సింగరాయకొండ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 298 సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో ఈరోజు సింగరాయకొండ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో పెన్ డౌన్ కార్యక్రమం 2 రోజులు దిగ్విజయంగా విజయవంతమయ్యి ఈరోజు 3వ రోజుకి చేరుకుంది. ప్రధానంగా ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమం ఇక్కడ చేయటానికి ముఖ్య ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలనే ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో జీవో నెంబర్ 396ని తీసుకురావడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ యొక్క నిరసన పెన్ డౌన్ కార్యక్రమం ఇక్కడ చేపడుతూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాలుగా ఈ యొక్క దస్తావేజులేఖరుల వ్యవస్థ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మేము మమ్మల్ని అణగదొక్కాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమం ఈ నెలాఖరు వరకు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు గారు మనల్ని ప్రభుత్వం వారి చర్చలకి ఎక్కడా పిలవలేదు, మనం ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమం ఇలాగే కొనసాగించాలని వారు చెప్పడం జరిగింది. మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వాళ్ళు ఏ పిలుపునైతే ఇస్తారో ఈ యొక్క మాకు ప్రభుత్వం వారు ఏ విధంగా భరోసానిస్తారో ఇచ్చిన జీవోని 396 జీవోని ఉపసంహరించుకొని రద్దు చేసేంత వరకు ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమం ఇలాగే కొనసాగుతూ ఉంటుందని, అదేవిధంగా మాకు లైసెన్సులు ఇచ్చే విధానాన్ని కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ వారు ఏ పిలుపునైతే ఇస్తారో ఆ పిలుపుని తూచా తప్పకుండా ఎలాంటి ఉద్యమాలకైనా మేము సిద్ధపడతామని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తూ, మిలిటెంట్ ఉద్యమాలకు కూడా ఇక్కడి నుంచే సింగరాయకొండ నుంచే మేము రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధపడతామని మీడియా మిత్రులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు వేమూరి శ్రీనివాసబాబు, ప్రకాశం జిల్లా మాజీ కార్యదర్శిని. నేను డాక్యుమెంట్ రైటర్గా 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. మేము ఈ ఆఫీస్ పరిధిలో 72 గ్రామాల ప్రజలు ఉన్నారు. మేము 72 గ్రామాల ప్రజలకు మేము ఎంతో అంకిత భావంతో సమయానికి కొన్ని సందర్భాల్లో ఆహారం కూడా తీసుకోకుండా అంకిత భావంతో పనిచేస్తాము. 30 సంవత్సరాల నుంచి మేము ఇదే ఫీల్డ్లో ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం దస్తావేజు లేఖలను పూర్తిగా తొలగించి వారి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించాలని నిర్ణయించింది. దీనివలన అనేక కుటుంబాలు వీధిన పడతాయి, ఉపాధిని కోల్పోతాయి. అందువలన ఇది ప్రభుత్వం దృష్టికి మీ మీడియా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మేము డాక్యుమెంట్లు ఎవరైనా భూమిని కొనుగోలు చేసినా అమ్మినా మేము ఆ డాక్యుమెంట్ని ఒక లీగల్ అడ్వైజరు చూసినట్టు చూసి వాళ్ళ కొనుగోలుదారుడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దస్తావేజును పకడ్బందీగా తయారు చేసి రిజిస్టర్ చేయిస్తాము. అందువలన మాకు న్యాయం చేయాలని మీ మీడియా ప్రతినిధుల ద్వారా నేను కోరుతున్నాను. నమస్కారం. నువ్వు తెలుగుగానే మాట్లాడుతున్నా రద్దు చేయాలి జీవో నెంబర్ 396 వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 396 వెంటనే వర్ధిల్లాలి దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘం, వర్ధిల్లాలి దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘం, వర్ధిల్లాలి దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘం. రద్దు చేయాలి జీవో నెంబర్ 396 వెంటనే.
దస్తావేజులేఖల ఐక్యత వర్ధిల్లాలి. 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 దస్తావేజులేఖల ఐక్యత వర్ధిల్లాలి.